దొంగని చంపడం అశ్వమేధయాగం చేసిన ఫలితం. దొంగని చంపకపోవడం తల్లి కడుపులో ఉన్న పసిబిడ్డని చంపడంతో సమానం. అర్జున, నువ్వేం దోషం చేశావు? ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అశ్వమేధయాగం చేసి వచ్చిన వాడితో సమానం. నీకు నేను ప్రాయశ్చిత్తం చేసుకో, 12 నెలలు తీర్థయాత్ర చెయ్యి, బ్రహ్మచర్యం పాటించు, సువృతములు చెయ్యి అని ఎందుకు చెప్పాలి? నేను ద్రౌపదీదేవితో కలిసి ఉంటే మాత్రం నువ్వు ఒక పెద్ద ధర్మాన్ని చెయ్యడానికి లోపలికి వచ్చావు. వచ్చిన వాడివి దృష్టి మా మీద ఏమైనా ఉందా? వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారని చూశావా? ఏం మాట్లాడుకుంటున్నారని విన్నావా? నీ ధనస్సు బాణాలు పట్టుకుని నువ్వు పరిగెత్తుకుపోయావు. కాబట్టి నువ్వెందుకు తీర్థయాత్ర చెయ్యడం? నువ్వు చెయ్యవలసిన అవసరం లేదు. కాబట్టి నా మాట విను, నువ్వు వెళ్ళక్కర్లేదు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఆయనతోటి, భూజన పరివాదం వివ్యాజంబున భూజన పరివాదం వవ్యాజంబున పరిహరింపవలయును మనకున్ వ్యాజమున ధర్మలోపంబు ఆజిజయ పరిహరింతురయ్య మహాత్ముల్. మహాత్ముడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా ఒక లక్షణాన్ని పొంది ఉంటాడు. ఎక్కడో లోకంలో అల్పులు కూడా ఉంటారు. ఒకడు కీర్తి వహిస్తే కదా మహాత్ముడవుతాడు. ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు ఆయన. ఎలా సంపాదించాడు? రాత్రికి రాత్రి దొంగతనం చేస్తే రావు కీర్తి ప్రతిష్టలు. అసిధారావ్రతంగా జీవితంలో కష్టపడి నియమపాలనం చేసి ధర్మాన్ని పట్టుకుంటే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆయన ఒక మహాత్ముడయ్యాడు ప్రజల దృష్టిలో. ఇది జీర్ణం కాని వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. ఆయనకింత పేరు రావడమే, ఆయనకింత ప్రఖ్యాతి రావడమే. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు, ఆయన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. అన్నయ్య, ఒక అల్పుడు చేసినవాడు అని ఊరుకోకూడదు సుమా. అల్పుడే ఆరోపణ చేసినా నేనటువంటి పని చెయ్యలేదు అని నిరూపించుకోవలసిన అవసరం ఉంటుంది. ఆయన అటువంటి వాడా కాడా అన్నది అందరికీ తెలుసు. తెలిసినా కూడా ఇది ఇలా జరిగినది అన్న విషయం అందరికీ తెలిసేటట్టుగా చెయ్యాలి. అందులో నిజమే కదా, అలా అనుమానం ఉంది కదా అని ఎవరైనా అంటే తాను సభకొచ్చి చెప్పాలి. ఎలా ఆధారం ఉందనుకుంటున్నారు? ఎప్పుడు చేశానా దోషం అని చెప్పాలి. మహాత్ముడైనా సరే ఒక అల్పుడు నింద చేశాడని ఊరుకోవడానికి వీల్లేదు, దాన్ని ఖండించి తీరాలి. అవతలవాడు తప్పు చేస్తున్నాడు, తప్పు మాట్లాడుతున్నాడని తాను నిరూపణం చెయ్యాలి. చేయకపోతే అదే పనిగా మాట్లాడతాడు. 1. 2, అదే పనిగా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయన ఎందుకు మాట్లాడరు అను అనుమానం వస్తుంది. కాబట్టి మహాత్ములైన వారు ఎంత అల్పుడైన వాడు నింద చేసినా ఆ నింద యథార్థము కాదు అని నిరూపించుకోవాలన్నయ్య. లోకానికి ఎలా ఉంటుందంటే ఎక్కడ ఏమైనా అవకాశం దొరుకుతుందా అని వెతకడంలో ఉన్న ఉత్సాహం అవతల వాళ్ళ యొక్క ధర్మానుష్ఠానాన్ని గమనించడంలో ఉండదు. ఉండకపోతే ఏమవుతుందంటే జాతి భ్రష్టు పట్టేస్తుంది. అది ఉండకూడని పోకడ. అందుకని నా అన్నయ్య సమాధానం చెప్పవలసి ఉంటుంది. 2, ఈ నియమం ఎవరం పెట్టుకున్నాం? అనామకులు ఎవరో కాదన్నయ్య పెట్టుకున్నది. రాజ్య పరిపాలన చేస్తున్న మన 5గురం పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నవాడు రాజ్యములోని ప్రజలకు ఆదర్శవంతము కావాలి. అప్పుడు చాలా మాటలు చెప్పక్కర్లేదు. ప్రభువు యొక్క జీవితం ఇంత ఆదర్శవంతము, ఆయన ఒప్పుకుంటాడా అన్న మాట వచ్చేస్తుంది ప్రజల్లో. ఇవాళ నువ్వు నాకు ఈ ధర్మం చెప్పావు, వెళ్ళక్కర్లేదురా అబ్బాయి అని చెప్పావు. నీ మాట నమ్మి నేను మానేస్తాను. మానేసిన తర్వాత ఎవరో పెట్టుకున్నటువంటి నియమాల్ని వాళ్ళు ఉల్లంఘిస్తారు. అదేమిటయా మీలో మీరే పెట్టుకున్న నియమాలు ఇలా ఉల్లంఘించారంటే ఏం చెప్తారు? పాండవులే పెట్టుకున్న నియమాన్ని ఉల్లంఘించగలిగింది, మేం పెట్టుకున్న నియమాలను ఉల్లంఘించుకుంటే పెద్ద సమస్య అని అడుగుతారు. ఇందులో ఉన్న ధర్మం తెలుస్తుందా అన్నయ్య? తెలియదు. అందుకే ఇది నా వ్యక్తిగతం కాదు, నీ గౌరవం కూడా ఇమిడి ఉంది. భీముడు, నకులుడు, సహదేవుడి యొక్క గౌరవం ఇమిడి ఉంది. ద్రౌపదీదేవి యొక్క గౌరవం ఇమిడి ఉంది. ఇందులో నేను వెళ్ళకపోతే మిమ్మల్ని కూడా అంటారు. కాబట్టి ఇలా ఇంకా ఎన్నుంటాయో మినహాయింపులు. ఇలా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసేసుకున్నప్పుడల్లా ఓ మినహాయింపు ధర్మం అని చెప్తుంటారన్నమాట. ఇంకా పాటి దానికి ఒప్పందాలు ఎందుకో అంటారు. కాబట్టి అన్నయ్య, ఇది ప్రజలలో క్రమశిక్షణకి మార్గం కాదు. క్రమశిక్షణకి మార్గం కావాలి, మనందరి గౌరవం నిలబడాలి అని నేను వెడుతున్నాను తప్ప ఇది ఏదో నా వ్యక్తిగత దోషమని కాదు. అది సామాజిక కర్తవ్యం, అది మనుష్య రుణం.
వ్యాస భగవానుడు చెప్పాడే, ఒకడు తన గురించే కాదు ఆలోచించడం, తాను అలా ప్రవర్తిస్తే సమాజమునకు ఏమని సందేశం అందుతుందన్నది కూడా జాగ్రత్త పడుతుండాలి. అలా పడలేదనుకోండి చాలా ఇబ్బందులు ఎడతాయి. కాబట్టి అన్నయ్య ప్రజలకు ఆదర్శవంతముగా ఉండాలి. ఒక కుటుంబంలో తండ్రి పిల్లలకు ఆదర్శము కావాలి, గ్రామాధికారి గ్రామములకు ఆదర్శము కావాలి, రాష్ట్రాధినేత రాష్ట్రమునకు ఆదర్శము కావాలి, దేశాధినేత దేశమునకు ఆదర్శము కావాలి. కాబట్టి ఆదర్శము మన జీవితమే కానప్పుడు రేపు పొద్దున మళ్ళీ మనం వాళ్ళకి ఏమని చెప్తాం, అందుకెడతానన్నయ్యా అన్నాడు. అయ్య బాబోయ్, ఏమి కర్తవ్యతానిష్ట అండి, నిజంగా ఎంత దూరం ఆలోచించాడండి. అంటే దీని వలన మీకేమర్థం అవుతోంది? ఒకటి, బ్రాహ్మణుడికి సహాయం చెయ్యను బాబోయ్, నేను ఇప్పుడు ఎడితే 12 నెలలు నేను తీర్థయాత్ర చెయ్యాలని కూడా అర్జునుడు అనొచ్చు, ఎవరికో ప్రమాయించి. తానే వెళ్ళాలని ఏం లేదు, సైనికుడిని పిలిచి వెళ్ళి పట్టరారా అనొచ్చు. కానీ తానే వెళ్ళాడు. ఏమో వాడు సరిగా చేస్తాడో చేయడో, అది చాలా ముఖ్యం. గో సంరక్షణం, బ్రాహ్మణుని యొక్క కర్తవ్యతా సంరక్షణం అని తాను పరిగెత్తాడు, తాను కష్టపడుతూ కూడా. అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నయ్య వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అయినా అన్నయ్య గౌరవం కోసం, ద్రౌపదీదేవి గౌరవం కోసం, భీముడు ఇతర తమ్ముళ్ళ గౌరవం కోసం తాను కష్టపడడానికి సిద్ధపడుతున్నాడు. అంటే అర్జునుడి జీవితంలో ఒక గొప్ప విషయం ఉంది. ఏమిటది అంటే, ఆయన ఇతరుల యొక్క అభ్యున్నతిని, ఇతరుల యొక్క మర్యాదని, ఇతరుల యొక్క గౌరవాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు. నా వలన వాళ్ళ గౌరవం పోకూడదు. ఇది చాలా గొప్ప సుమండి. అది అంత తేలిక మాట కాదు. నా వలన ఆయన ఇబ్బంది పడకూడదు, నా వలన ఆయన గౌరవం పోకూడదు అనుకున్నవాడు ఎప్పుడూ తన పైనున్నవాడి గౌరవానికి ఇబ్బంది తాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడో వాడు సమాజమునకంతటికీ ఆదర్శప్రాయుడు తప్ప అవతల వారి గౌరవం పోయేటట్టుగా తాను మాత్రం ప్రవర్తించాడు. అందుకే అన్నయ్య నేను వెడతానన్నాడు. అంతటి ధర్మరాజు గారు కూడా అర్జునుడు చెప్పినటువంటి బలవత్తరమైన సిద్ధాంతానికి ఆశ్చర్యపోయాడు. అందుకనండి భారతం చదువుతారు, అందుకు భారతం చెప్పుకుంటారు. ఎందుకని అంటే ఒక్కొక్కరి మాట, ఒక్కొక్క సంఘటన వెనక, ప్రతి దాని వెనక ధర్మమే, ప్రతి దాని వెనక కర్తవ్యత నిష్ఠయే. అవి జీర్ణం అయ్యాయనుకోండి, కొంతలో కొంత మనిషి ఊడ్చుకుని నిలబడగలుగుతాడు. అందుకే నేను బయలుదేరుతాను. ధరణిసురుల, గురుల, పరమయోగుల, మహాభాగులైన ఎట్టి భాగవతుల రాజవంశవరుడు పూజించుచును, వారి వలన పుణ్యకథలు వెలయ వినుచు. వెళ్ళేటప్పుడు తనతో పాటుగా ఎవరిని తీసుకెళ్ళాడు అంటే ధరణిసురుల బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళాడు. ఎవరు? వాళ్ళు బాగా వేదం చదువుకున్నవాడు. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఈ కార్యక్రమం చెయ్యాలి అంటే చటుక్కున వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చెయ్యగలరు. అలాగే గురుల అంటే పెద్దలైనటువంటి వాళ్ళు, వాళ్ళతో పాటుగా పరమయోగుల, గొప్ప యోగులైనటువంటి వాళ్ళని, తపశ్చక్రవర్తుల్ని, అలాగే మహాభాగులైన ఎట్టి భాగవతుల, చాలా భక్తి కలిగినటువంటి వారు, ఎక్కడికెళ్ళినా ఆ భగవత్ స్వరూపం గురించి దాని గురించి బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు. రాజవంశవరుడు పూజించుచు. వెళ్ళేటప్పుడు ఎలా? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పూజించుచు అన్న మాటకు అర్థం ఏమిటి? నోటి మాటతో కాదు, వాళ్ళు చెప్పినట్లు బ్రతుకుచు. అంతేగాని పైకి నోటి మాటతో పూజిస్తూ లోపల ఆయన వద్దన్న పని చేస్తూ అని కాదు దాని అర్థం. వెళ్ళినప్పుడు పూజించుచు అంటే ఆయన ఎలా చెప్పారో అలా చేస్తూ, నేను గొప్పవాణ్ణని కాదు, అవతల వారికి తాను లొంగి ఉండి వశపడి. అసలు ఆ వినయము విధేయత లేని వారికి తీర్థయాత్ర చేసే అధికారం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి బయలుదేరి వారి వలన పుణ్యకథలు వెలయ వినుచు. పుణ్యకథలన్నీ వింటూ వెడుతున్నాడు. పుణ్యకథలన్నీ వింటూ వెళ్ళడం అన్న మాటకు అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైనా ఓ ప్రదేశానికి మీరు వెడుతున్నారనుకోండి, అసలు ఆ ప్రదేశానికి ఎప్పుడు వెళతానా అన్న ఉత్సాహం మీకు కలగాలి. పుణ్యకథలు వెలయ వినుచు. ఎక్కడికి బయలుదేరాడు? అప్పటికి వాళ్ళు ఇంద్రప్రస్థంలో ఉన్నారు. ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి మొట్టమొదట ఏ క్షేత్రానికి వెళ్ళాడు అంటే, గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చటుల తరంగన్ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. హరిద్వార్ మూడిటికి ద్వారం.
అందుకే భారతదేశంలో పరమ ప్రఖ్యాతమైనటువంటి పుణ్యభూమి. అసలు ఆ భూమితో స్పర్శ లేనివాడు మీకు ఎవరు కనపడరు. అక్కడ హరిద్వార్ ఎందుకని అంటే అక్కడి నుంచే బదరీ క్షేత్రానికి వెళ్ళడానికి మార్గం, అది గడప. అది దాటి బదరీ క్షేత్రానికి ఇంకా ప్రయాణం చేస్తారు బదరీనారాయణ్. అందుకని హరిద్వార్, హరిని చేరడానికి ద్వారం. గుమ్మం దాటితే కదండి లోపలికి రావడం. ఆ ద్వారం దాటితే ఇంకా దేవభూములు బదరీనాథ్ చేరుతారు. హరద్వార్, ఆ ద్వారమును దాటితే కేదార్నాథ్ చేరుతారు. రెండింటికి గంధమాదన పర్వతం దాటిన తర్వాత విడిపోతాయి. ఒకటి ఇటు వెళ్ళిపోతుంది, ఒకటి అటు వెళ్ళిపోతుంది, కేదార్నాథ్. మూడవది గంగాద్వార్. ఎందుకని? గంగ భూమి మీదకి వచ్చింది. గంగ మొట్టమొదట హిమవత్ పర్వతం నుంచి పడుతూ పర్వతముల యొక్క లోయలలో తిరుగుతూ మొట్టమొదట భారతదేశంలో మైదాన ప్రాంతం మీదకి 250 మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత హిమాలయాల మించి భూమి మీదకి ప్రవేశించినది మొట్టమొదట ఎక్కడ అంటే హరిద్వార్ క్షేత్రంలో ప్రవేశించింది. గంగ మైదాన ప్రాంతంలోకి వచ్చింది కాబట్టి అది గంగకి ద్వార్, గంగాద్వార్. అందుకే మిగిలిన చోట్ల కన్నా హరిద్వార్లో గంగా స్నానం ఓషధీయుక్తమై ఉంటుంది అంటారు. ఎందుకని అంటే హిమోత్పర్వతం నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి విశేషమైనటువంటి ఓషధీ శక్తితో కూడా వస్తుంది. అందున అసలు అక్కడ ఉండేటటువంటి గంగానది యొక్క జరి అలా ఇలా ఉండదు. అటువంటి హరిద్వార్, అక్కడికి అర్జునుడు చేరుకున్నాడు. అంటే జీవితంలో హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో చూడండి. హరిద్వార్ వెళ్ళడం ఎంత గొప్ప విషయమో, హరిద్వార్ యాత్ర మనసులో మధుర స్మృతిగా మిగిలిపోవలసిన అవసరం కూడా అంత అవసరం. కాబట్టి అలా వెళ్ళి ఆ హరిద్వార్లో ఉన్న గంగా నదిని చూశాట. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చెటుల తరంగం. అప్పుడే కదా కిందకొచ్చింది మరి భూమి మీదకి. అక్కడ గంగ రంగు చెప్తున్నాడు. అర్జునుడు ఎంత పొంగిపోయాడు. గంగాధర పింగజట, ఎర్రటి జటాజూటంతో ఉంటుంది శివుడు. అరుణ జటేశ్వరుడు అని పేరు. తమిళనాడులో ఇప్పటికీ పెట్టుకుంటారు పేరు, అరుణ జటేశ్వరుడు అని పేరు పెట్టుకుంటారు. గంగాధర పింగజట సంగమ మంగళ విశాల చెటుల తరంగం. పరమశివుని యొక్క జటాజూటానికి తాకి వస్తున్నప్పుడు ఆ ఎరుపు ఇందులో కలిసిందా అన్నట్టుగా ఎర్రటి నీటితో ఉన్న గంగ మొట్టమొదట మైదానంలోకి వచ్చింది కదూ. నీరు కొద్దిగా ఎరుపు వర్ణం కలిసి ఉంటుంది. మామూలుగా అయితే గంగ తెలుపు, యమున నలుపు, ఏ కాశీ దాకానో వెడితే. అందుకని అటువంటి ఎరుపు నీరు గంగానది సేవించెను. అసలు ఆ గంగ దగ్గరికి వెళ్ళి గంగని సేవించట పరీక్షణ్ మహారాజు సేవించాడు. అసలు ఆ గంగ పేరు చెప్పేటప్పటికే ఊళ్ళు తెలియదు, అంత గొప్ప గంగా ప్రవాహం. ఆ గంగానది సేవించను గంగాద్వారమున విగత కల్మషుడగుచున్. మనసులో ఉన్నటువంటి సమస్తమైన బరువులు దిగిపోతుండగా హరిద్వారం వెడితే అంత ఆనందంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి అంత సంతోషంగా గంగా నదిని సేవించేట. ఎందుకని? ఆ నదీ స్నానం అంత గొప్పది హరిద్వారంలో. అటువంటి ఆ హరిద్వార క్షేత్రంలో గంగా నది ఒడ్డున రోజు కూర్చుని చక్కగా వచ్చినటువంటి బ్రాహ్మణులు ఆ హరిద్వార్ విశేషాలు చెప్తున్నారు. రోజు దేవాలయానికి వెడుతున్నాడు, సేవిస్తున్నాడు, వస్తున్నాడు, హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు, యాగం చేస్తున్నాడు, స్నానం చేస్తున్నాడు. చక్కగా హాయిగా సంతోషంగా కథలన్నీ వింటున్నాడు. ఎంతమంది అక్కడికి వచ్చారో, ఎలా సేవించారో, ఎలా ధన్యాత్ములయ్యారో అన్నీ వింటున్నాడు, ఆనందపడిపోతున్నాడు. ఒక రోజున అలాగే ఆ నదీ తీరంలో కూర్చునున్నాడు. కూర్చునుండగా అర్జునుడు నల్లగా ఉంటాడు. నలుపు అందం తక్కువ అనడానికి ఏం లేదు. ఎందుకని అంటే వ్యాసుడు నలుపు, ద్రౌపది నలుపు, కృష్ణుడు నలుపు, పార్వతి నలుపు, అర్జునుడు నలుపు. కానీ ఆ నలుపులో ఒక గొప్ప అందం ఉంది. తెలుపే అందం కాదు, నలుపు కూడా చాలా గొప్ప అందం. కాబట్టి ఆయన ఆ గంగానది ఒడ్డున కూర్చుని దేవరుణం దేవతలకి తర్పణ చేశాడు, పితృదేవతలకి తర్పణ చేశాడు, ఋషులకు తర్పణ చేశాడు. అంటే ప్రతినిత్యము ఏది చెయ్యాలో దాన్నంతటినీ నిర్వర్తించి హోమం చేస్తున్నాడు. ఆ చుట్టూ వేద పండితులు, బ్రాహ్మణులు అందరూ కూర్చున్నారు. ఆయనతో వచ్చిన పౌరాణికులు అందరూ. ఇంతలో ఆ నదీ తీరానికి ఉలూచి, ఉలూపి 2 పేర్లతో పిలుస్తారు. ఆ ఉలూచి వచ్చింది. ఆమె నాగకన్య. ఆమె అర్జునుణ్ణి చూసి ఆయన అందచందాలు, ఆయన
బాహువులు ఏనుగు తొండాల్లా ఉంటాయిట అర్జునుడి యొక్క బాహువులు. ఆయన యొక్క సౌందర్యం, ఆయన పరాక్రమం ఇవన్నీ ఇంతకుముందు విని ఉంది. ఆమెకి దివ్యమైనటువంటి శక్తి ఉంది. యథాతథంగా హోమం చేస్తున్న వాడిని హోమం చేస్తున్నట్టుగానే కదిపేసి ఎక్కడో నాగలోకంలో ఉన్న తన అంతఃపురంలోకి తీసుకెళ్ళిపోయింది. ఆయన ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేసి కళ్ళు తెరిచాడు. తెరిచేటప్పటికీ గంగ ఒడ్డున లేడు. చుట్టూ ఉన్నటువంటి తన పరివారం లేదు. ఎక్కడో పాతాళంలో నాగలోకంలో ఉన్నటువంటి ఉలూచి యొక్క మందిరంలో ఉన్నాడు. ఆయన ఇటు తిరిగి చూశాడు. ఉలూచి కనపడింది. ఆమె కూడా చాలా గొప్ప అందగత్తె. తామర రేకుల వంటి కన్నులు కలిగింది. ఆమె వంక చూసి ఓ నవ్వు నవ్వాడు. తామరసనేత్ర, నీ పేరేమి? ఎవ్వరి తనూజవు? ఇట్లేల మహావ్యామోహిత వైతివి అనవుడు కోమలి సురరాజపుత్రునకు ఇట్లనియన్. ఆయన అన్నాడు, తామర పువ్వుల వంటి కన్నులు కలిగిన దానా, నువ్వు ఎవరి పిల్లవి? నా మీద ఎందుకు ఇంత వలపు కొన్నావు? ఎందుకు నన్ను గంగానదీ తీరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చి నీ అంతఃపురంలోకి ప్రవేశపెట్టావు? నీ యొక్క చూపు చూస్తుంటే నీకు నా మీద విశేషాభిమానం, భర్తృ సంబంధమైనటువంటి వ్యామోహం కలిగినట్లుగా అనిపిస్తోంది. ఎవరు నువ్వు అని అడిగాడు. ఆమె అంది వెంటనే, నేను నాగులలో ఐరావత వంశమునకు చెందినటువంటి కౌరవ్యుడు అనబడేటటువంటి ఒక మహానాగము యొక్క కుమార్తె, నేను నాగకన్యని అని చెప్పింది. నా పేరు ఉలూచి. ఎందుకు తీసుకొచ్చాను అని అనుకుంటున్నావా అన్నప్పుడు ఆవిడ అర్జునుణ్ణి పిలిచినప్పుడు ఒక చిత్రమైన మాటతో పిలిచింది. అర్జున అనలేదు, పార్థ అనలేదు, ఫల్గుణ అనలేదు, పరహిత చరిత అని పిలిచింది. అంటే పరులకు హితము కల్పించడమే నీ యొక్క జీవితము సుమా అంది. నువ్వు ఎందుకు వచ్చావు తీర్థయాత్రకి? అసలు నీకు గంగా తీరానికి రావలసిన అవసరం ఏమిటి? గంగా తీరంలో హోమం చేయవలసిన అవసరం ఏమిటి? అంటే గంగ 10 మందికి ఉపకారం చేయడానికి భూమి మీదకి ఎలా వచ్చిందో నువ్వు అలా ఇక్కడికి వచ్చావు. ఎందుకు వచ్చావు అంటే, నిజానికి ధర్మరాజు గారు వద్దన్నాడు, వెళ్ళక్కర్లేదురా అన్నాడు. అన్నయ్య, నీకు మాట వస్తుంది, భీముడికి మాట వస్తుంది, నకుల సహదేవులకు మాట వస్తుంది, ద్రౌపదికి మాట వస్తుంది, అందుకెడతానన్నయ్య అన్నావు. అసలు అన్నయ్యతో ఆ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక బ్రాహ్మణుడి యొక్క ధేను సంరక్షణం కోసం వెళ్ళావు. అలా ఆ సమయంలో అక్కడికి వెళ్ళి ధనస్సు తీసుకుంటే నువ్వు 12 నెలలు తీర్థయాత్ర చెయ్యవలసి ఉంటుందని తెలిసి కూడా వెళ్ళావు బ్రాహ్మణుడి యొక్క ధేనువుని రక్షించడానికి. అంటే నువ్వెన్ని కష్టాలు పడ్డా నీకు ఏది ఇష్టం అంటే పరుల యొక్క హితం ఇష్టం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.